హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలో కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకుందాం. మన దేశ రాజకీయాలపై ప్రజల్లో అసంతృప్తి ఎంతో పెరిగింది. చూపించే ఒక కొత్త వైరల్ క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింకలను పార్టీగా సింబల్గా పెట్టుకొని చేసిన ఈ వ్యంగ్య ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అసలు ఈ పార్టీ నిజమా? దీని వెనుక ఉన్న సందేశం ఏమిటి? ఎందుకు ప్రజలు దీనిపై అత్యంతగా మాట్లాడుతున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ పోస్టర్లో మనం చూడగలిగితే ఒక బొద్దింక మైక్ ముందు నిలబడి ప్రసంగం చేస్తుంది. ఈ కింద 1 మూమెంట్ 1 నేషన్ 1 చేంజ్ అనే స్లోగన్ను కూడా ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీకి అధికారిక ప్రకటన కాదు. ఇది కేవలం పూర్తిగా ఒక సామాజిక రాజకీయ వ్యంగ్య ప్రచారం అని కొందరు అంటున్నారు. పోస్టర్లో చెప్పిన ప్రధాన అంశం ఏమిటంటే ప్రజల్లో రాజకీయ పార్టీలపై పెరుగుతున్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం, ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇవ్వడం, ప్రజా సమస్య బలహీనపడడం విమర్శలు ఉన్నాయి. ఇవి అన్ని వ్యంగ్య రూపంలో కాక్రోచ్ పార్టీ ద్వారా చూపించారు. ఈ పోస్టర్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం దీనిలో ఉన్న సెటైర్. బొద్దింక అనే జీవిని ఎందుకు తీసుకున్నారు అంటే ఎంతోసార్లు కొట్టినా మళ్ళీ కనిపించడం, ఎక్కడైనా బ్రతకగలగడం, పూర్తిగా తొలగించడం కష్టం అవ్వడం. ఈ లక్షణాలను రాజకీయ వ్యవస్థలో పోలుస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది దీనిని ప్రజల కోపానికి ప్రతీకగా చూస్తుంటే మరికొందరు దీనిని రాజకీయాలపై ప్రజల్లో ఉన్న నిరాశను బయటపెడుతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లపై మీమ్స్ రికార్డ్స్ వచ్చాయి. దీని ఫన్ మాత్రమే కాదు, సిస్టంపై ప్రజలు ఫ్రస్ట్రేషన్ అంటూ ఇంకొందరేమో ఇలాంటి వ్యంగ్యాలు ప్రజాస్వామ్యంలో సహజం అంటున్నారు. అయితే కొందరు దీనిని అతిగా తీసుకొని విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఈ వైరల్ పోస్ట్ ఒక పార్టీ కంటే ఎక్కువగా ప్రస్తుత రాజకీయాలపై ప్రజల్లో ఉన్న భావనను ప్రతిబింబించే ఒక సోషల్ మీడియా ఉద్యమంలా మారింది. ఇది కేవలం మీమ్గా మిగిలిపోతుందా లేదా ప్రజల అసంతృప్తికి పెద్దగా చర్చకు దారి మారుతుందా అది కాలమే నిర్ణయిస్తుంది. మీ అభిప్రాయాలను ఏమిటి? ఈ పోస్టర్ కేవలం ఫన్ మాత్రమేనా లేదా నిజమైన అభిప్రాయాలను చూపుతుందా? కామెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.